హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అలంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్. ఇవాళ మనం ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. రండి పదండి వెళ్దాం. కొత్తూరు నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. కొత్తూరుకి వచ్చేసినాము. కొత్తూరు దాటేసిన వెహికల్ ఫ్రెండ్స్. కొత్తూరు దాటి షాద్నగర్ ఎంట్రెన్స్ అయినాం. ఇదంతా గ్రీనరీ రోడ్కి ఇరువైపులా అంతా కూల్గా, వెదర్ కూల్ ఉంది కదా, అంతా నీట్గా కనిపిస్తుంది క్లియర్గా. షాద్నగర్ దాటిన తర్వాత వచ్చే టోల్ గేటే ఫ్రెండ్స్. ఇది షాద్నగర్ దాటిన తర్వాత వచ్చిన టోల్ గేట్. వచ్చేది కొత్తకోట. ప్రజెంట్ అయితే మనం మహబూబ్నగర్ వెళ్ళే రూట్ ఉంది కదా, అది దాటేసినాము. అది దాటేసి కొత్తకోట ఇంక 28 కిలోమీటర్లు ఉంది. కృష్ణానది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. కృష్ణానది దగ్గరికి వచ్చేసినాం మనం. బీచ్ పల్లి ఇప్పిస్తుంది ఆల్రెడీ మీకు వీడియోలో. చాలా భయంకరంగా ప్రవహిస్తుంది కృష్ణమ్మ బీచ్ పల్లి కాడ. చూడండి, బీచ్ పల్లి కాడ చాలా అంటే చాలా భయంకరంగా, మామూలు కాదు. ముందైతే ఎండాకాలం అయితే అసలు నీళ్ళే ఉండవు. ఇప్పుడు చూడండి ఎంత పుష్కలంగా నీళ్ళు ఉన్నాయో కృష్ణమ్మ దగ్గర. భయంకరంగా ప్రవహిస్తుంది చూడండి. చాలా అంటే చాలా భయంకరంగా ప్రవహిస్తుంది. చాలా అంటే వాటర్ చాలా పైనుంచి ఫ్రెండ్స్. మనం అలంపూర్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అలంపూర్ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుండి ఈ లెఫ్ట్ తీసుకున్న నుంచి హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ వస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ తీసుకుంటే గుడి రోడ్ వస్తుంది. ఇదే ఆ రోడ్డు. ఇది వచ్చేసి అలంపూర్ జోగులాంబ వెళ్ళే టెంపుల్ రోడ్ అనమాట. ఇది గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇది మన తెలంగాణలోనే ఉంది. బస్సు అవైలబుల్ ఉంది, ట్రైన్ అవైలబుల్ ఉంది. మనం మామూలుగా కార్ వేసుకొని పోయినా ఇదే రోడ్ వెళ్ళాల్సి వస్తుంది. అన్నిటికీ ఆల్ సర్వీస్ అవైలబిలిటీ ఉంది ఇటు సైడ్ టెంపుల్కి వెళ్ళడానికి. ట్రైన్ అయితే కర్నూలు వెళ్ళే ట్రైను జోగులాంబ రైల్వే స్టేషన్ కాడ అవుతుంది. అక్కడ మనం దిగేసి అక్కడి నుంచి ఆటోకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆటోలు కూడా చాలా ఉంటాయి. చాలామంది కారు, బస్సు, ఆటో వీటిలోనే వస్తున్నారు. ఇది రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. జోగులాంబ రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. కానీ సేమ్ మన టెంపుల్ తోరణం లాగానే పెయింటింగ్స్, స్టేషను నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా బాగుంది. చిన్న టెంపుల్ రోడ్డు మీద ఉంది చూడండి. హనుమాన్ టెంపుల్, శివాలయం. బసవేశ్వర సర్కిల్, బసవప్ప చాలా పెద్ద విగ్రహం. ఇది కనిపించి చిన్నగా కొడుతుంది. రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం కమాన్ వస్తుంది. భైరవ సర్కిల్, ఇది లింగం. ఇది ఇదంతా టెంపుల్కి వెళ్ళే రోడే ఫ్రెండ్స్. మళ్ళీ ఇదే రోడ్ నుంచి బయటికి రావాలి మనం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇదే రోడ్ నుంచి బయటికి రావాలి.
ఎగ్జాక్ట్లీ అలంపూర్ విలేజ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ విలేజ్ అలంపూర్ది, టెంపుల్ సంపాదించిన విలేజ్. మేము ఇప్పుడు టెంపుల్ కాడికి వెళ్తున్నాం. రోడ్ వైండింగ్ నడుస్తుంది, ఫ్రెండ్స్. మధ్యలో డివైడర్ కట్టారు, ఇదంతా రోడ్ వైండింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, స్నానానికి వెళ్తున్న నదిలోకి స్నానం చేసుకొని వచ్చి దేవుడి దర్శనం చేస్తాను. అది నవబ్రహ్మ కోశాల్లో గుడి పక్కనే స్నానం ఘాట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గుడి పక్కన స్నానం ఘాట్లు. వచ్చేసి తుంగభద్ర గోదావరి, తుంగభద్ర కృష్ణానది కలిసే ప్రాంతం. ఘాట్కి వెళ్తున్నాం. ఇది టెంపుల్, అమ్మవారి టెంపుల్ జోగులాంబ. ఇదంతా తుంగభద్ర ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది తెప్పోత్సవానికి ఉపయోగించే పడవ అనుకుంటా. చేసుకున్నాను, రెడీ అయిపోయాను, బయలుదేరుతున్నాను దర్శనానికి. జై జోగులాంబ. ఫ్రెండ్స్, జోగులాంబ అలంపూర్ జోగులాంబ టెంపుల్ ఇదే ముఖద్వారము. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదే టెంపుల్. ఇది వచ్చేసి ఫస్ట్ మెట్టు ఫ్రెండ్స్. లోపలికి ఎంట్రన్స్ ఫస్ట్ మెయిన్ డోర్, గోపురం కింద ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ. ఇదంతా లైన్ బారికేడ్స్ ఉన్నాయి, బారికేడ్స్ కట్టిరు. ఎండ కొడుతుంది, అందుకే విజువల్స్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ టెంపుల్. ఇది 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది అప్పటి రాజులైన బాదామి చాళుక్యులు నిర్మించిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ టెంపుల్ ఆవరణం ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎట్లా ఆ టైంలో కట్టిరో ఎంత. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ వీడియో తీయొద్దన్నారు, గుడిలో మెయిన్ విగ్రహం కనిపించొద్దన్నారు. ఇప్పుడు చూడండి చిన్నగా కనిపిస్తుంది, అదే మెయిన్ విగ్రహం. గుడిలో విగ్రహం కనిపిద్దన్నారు, అందుకే వీడియో తీయలేదు. ఇది వచ్చేసి శారీస్ ఇక్కడ అమ్మవారికి అమ్మడానికి అనమాట, కానుకలు సమర్పించడానికి. ఇది చండీ యాగం చేస్తారు కదా, యాగం చేసేటప్పుడు హోమగుండం లోపట ఉంది. చూడండి ఒకసారి లాక్ చేశారు. హోమగుండం లోపట ఉంది, హాల్ అనమాట, హోమగుండం హాల్. చండీ యాగం చేసేటప్పుడు ఇది గుడి ప్రాంగణం మొత్తం. ఇది గుడిది మెయిన్ గజస్తంభం చూడండి ఫ్రెండ్స్, గజస్తంభం. ఇది టెంపుల్ బయట ఉంటుంది. ఇదంతా వాకిలి. ఇది వచ్చేసి బాలబ్రహ్మేశ్వరుడు జ్యోతిలింగం ఇక్కడే ఉన్నది, ఈ టెంపుల్లోనే జ్యోతిలింగం. లోపలికి వెళ్తాం. హనుమాన్ టెంపుల్, వినాయకుడు, జ్యోతిలింగం ఉన్న టెంపుల్ వెనుక భాగం ఫ్రెండ్స్. సైడ్లు వెనుక భాగం చూడండి ఇది ఎలా కట్టారో టెంపుల్. పిల్లర్సు, దాని స్తంభాలు, అప్పటి స్ట్రక్చర్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి. అప్పుడు గుడిలో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద టెంపుల్ వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి రెండూ ఉన్నాయి ఫ్రెండ్స్. కంచి కామాక్షి అమ్మవారు. నవ బ్రహ్మ దేవాలయాల సముదాయం.
నంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది శివాలయం ఫ్రెండ్స్. చూడండి శివాలయం ఎట్లా ఉందో. పెద్ద శివలింగం చూడండి ఒకసారి. వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. రాళ్ళతో ఎట్లా కట్టారు చూడండి ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిఈ 1390 టైంలో ఎప్పుడైతే సుల్తాన్లు దాడి చేశారో ఆ టైంలో ఈ టెంపుల్ కూడా దాడికి గురి కావడం జరిగింది. మన శక్తిపీఠాలలో ఇదొకటి, 5వ శక్తిపీఠం. ఇవన్నీ గుడ్లు అప్పుడు ఆ టైంలో ఆ దాడిలో డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా నిలబడ్డాయి చూడండి. అప్పటి ఇంజనీరింగు, అప్పటి కళాకారుల ఆ రాతి మీద చెక్కలు చెక్కి ఎలా గుళ్ళు నిలబెట్టారో చూడండి. నేను సోమనాథ్ కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. అక్కడ టెంపుల్ కూడా డ్యామేజ్ ఉంది, కానీ అక్కడ అంతా మొత్తం కొత్తగా టెంపుల్ కట్టారు. సేమ్ మన పాత టెంపుల్ తీసేసి కొత్త టెంపుల్ కట్టారు అనమాట. అది కూడా శక్తిపీఠమే ఫ్రెండ్స్. ఇవన్నీ అప్పటి కళాకారులు ఎలా అసలు ఎట్లా ఆ దాడి జరిగిన తర్వాత మళ్ళీ విజయనగరం రాజులు ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు ఫ్రెండ్స్. అక్కడికి కొన్ని ఆనవాళ్ళు అలాగే ఉన్నాయి, డ్యామేజ్ అయినాయి. ఇప్పటికీ అలాగే వీటిని భద్రపరిచారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, ఇంకా పునర్నిర్మాణం చేస్తూనే ఉన్నారు టెంపుల్లో. ఇవన్నీ పాత ఆనవాళ్ళు చూడండి. ఇవన్నీ రాతుల మీద అప్పటి వేద గ్రంథాలు చెక్కినాయి, శిల్పాలు చెక్కినాయి. అవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి, టెంపుల్ అలాగే పెట్టారు. ఇంకా మన ఆనవాళ్ళు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ అవే ఫ్రెండ్స్, రాతి మీద చెక్కినాయి. అప్పటోళ్ళు ఊర్లో ఎట్లా నిర్మించారు చూడండి. మొత్తం రాయితో, పైన స్లాబ్ కూడా పైన రాయితోనే నిర్మించారు, కింద పిల్లర్లు రాళ్ళతోనే. అప్పుడు ఎలాంటి కళాకారులు ఉన్నారు, అప్పుడు ఎలాంటి ఇంజనీర్స్ ఉన్నారు చూడండి ఒకసారి. ఆ టైంలో ఇలాంటి పెద్ద పెద్ద గుళ్ళు కట్టాలంటే అసలు ఎట్లా కట్టిరు, ఏం కట్టిరు అనేది వాళ్ళకే తెలియాలి ఫ్రెండ్స్. కానీ అప్పటి మన గుళ్ళు ఎట్లా కట్టిరు, ఎట్లా ఏం చేసారు చూడండి ఫ్రెండ్స్. మొత్తం స్టోన్స్, అన్ని స్టోన్స్ మీద నిలబెట్టినాయి. ఇవన్నీ పాత టెంపుల్స్. కొత్త టెంపుల్ అటు సైడ్ జోగులాంబది ఒక్కటి శివాలయం ఉంది, దాంట్లో మాత్రం వీడియోగ్రఫీ లేదు, చాలా టైట్గా బందోబస్తు ఉంది, చేయనీకి లేదనమాట. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఏది చేయదు.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ టెంపుల్సే ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ నీట్గా చేస్తున్నారు, అంతా చాలా మంచిగా చేస్తున్నారు. ఇదంతా రెనోవేషన్ చేస్తున్నారు అంతా టెంపుల్ సంబంధించి. అందమైన టెంపుల్ ఇవి, హెరిటేజ్. ఇప్పుడు గుడిలో ఉన్న సంపద ఇదంతా. గుడిలో శిలాలు చెక్కిరంటారు కదా, ఆ శిలాలు చెక్కినవి. ఇక్కడైతే చూడండి, మంత్రాలే ఉన్నాయి డైరెక్ట్గా. ఇక్కడితో ఈ యాత్ర సమాప్తం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. జై హింద్. జై డ్రైవర్ అన్న.